గుంటూరులోని ఒక స్కూల్లో చదివినటువంటి ఇద్దరు విద్యార్థులు ఇప్పుడు 2 రాష్ట్రాలకు ఒకేసారి డీజీపీలుగా పనిచేస్తున్నారు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇద్దరు సివిల్ సర్వీసెస్కి ఎంపిక అవ్వడం, అత్యున్నత సర్వీస్ అందించిన వాళ్ళిద్దరూ ఒకే సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ సెట్లలో ఇద్దరు కూర్చున్నారు. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఒకరైతే, మరొక వైపు శ్రీనివాస్, ఈయన చిన్ననాటి స్నేహితులు, ఒకే బడిలో చదువుకున్నారు. 10వ తరగతి కూడా కలిసే పూర్తి చేశారు. ఉన్నత విద్యను కూడా ఒకే చోట అభ్యసించారు. ఇద్దరు లక్ష్యం ఒకటే, అనుకున్న విధంగానే సివిల్ సర్వీస్కి ఎంపికయ్యారు. అత్యుత్తమ సర్వీస్ అందించిన వాళ్ళిద్దరూ ఒకే సమయంలో రాష్ట్ర పోలీస్ బాసులు అయ్యారు. ద్వారకా తిరుమలరావు గారు, శ్రీనివాస్ గారు పాండిచ్చేరి డీజీపీ, ఇప్పుడు ప్రస్తుతం మన పక్కనే ఉన్నటువంటిది. ఇటు ద్వారకా తిరుమలరావు గారు ఇక్కడ డీజీపీ, పాండిచ్చేరి డీజీపీగా ఆయన ఏడాది నుండి సేవలు అందిస్తున్నారు. వీళ్ళిద్దరూ గుంటూరులోని కృష్ణనగర్ గవర్నమెంట్ స్కూల్లో చదివారు 5వ తరగతి వరకు. ఆ తర్వాత 10వ తరగతి వరకు పాటిబండ సీతారామయ్య హై స్కూల్లో చదివారు. అలాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదివారు. గుంటూరు నగరానికి చెందిన ద్వారకా తిరుమలరావు ఆ తర్వాత సివిల్స్ రాసి 1989లో ఏపీ క్యాడర్కి ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎస్పీగా సేవలు అందించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కమిషనర్గా పనిచేసిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం డీజీపీ పదవి వరించింది. ఆయన డీజీపీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఒంగోలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ తండ్రి ఉద్యోగరీత్యా గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. దీంతో శ్రీనివాస్ కూడా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు తిరుమలరావు గారితోనే కలిసి చదువుకున్నారు. శ్రీనివాస్ 1990లో ఐపీఎస్గా జమ్మూ కాశ్మీర్ క్యాడర్కి ఎంపికయ్యారు. గత ఏడాది ఆయన పాండిచ్చేరి డీజీపీగా బాధ్యతలు స్వీకరించి కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పటికీ గుంటూరులో తాము చదువుకున్నటువంటి పాఠశాలకు వస్తుంటారు. తమతో చదువుకున్న తమ స్నేహితులు ఒకే సమయంలో 2 రాష్ట్రాల డీజీపీలుగా ఎంపికైనటువంటి నేపథ్యంలో వాళ్ళ మిత్రులందరూ కూడా ఆనందంతో తాజాగా హడావిడి చేస్తున్నారు. వాళ్ళ స్నేహితుడు హోమియో వైద్యుడిగా చేస్తున్న ఓవి రమణ వీళ్ళిద్దరిని తమ పాఠశాలకు తీసుకొచ్చి సన్మానం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి చదివిన పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ సెక్రటరీగా ఉన్న పాటిబండ్ల విష్ణుతో ఈ విషయాన్ని చర్చించి స్నేహితులిద్దరికీ ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఒకేసారి ఇద్దరిది సంబంధించినటువంటి అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది.